హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా దరఖాస్తుల ప్రక్రియ జోరుగా సాగింది. రెండో రోజు దాదాపు ఆశావాహుల నుంచి 178 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 357 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. రెండో రోజు పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, చెప్పండి, రెండో రోజు కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై తాజా అప్డేట్స్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. నిన్నటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 6 రోజుల పాటు దరఖాస్తు స్వీకరణ పెట్టింది. అయితే ఈరోజు రెండో రోజు కూడా మంచి స్పందనే వచ్చింది. దాదాపు నిన్నే వచ్చిన దరఖాస్తులు అన్ని కూడా నిన్న 183 దరఖాస్తులు వచ్చాయి. 64 మంది అప్లై చేసుకుంటే ఈ రోజు మాదిరి 178 మంది ఆశావాహులు అప్లై చేసుకున్నారు. ఇక్కడే ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఒక డెస్క్ ఒకటి ఏర్పాటు చేశారు. అయితే ముఖ్య నాయకులు ఈ రోజు అయితే పెద్దగా ముఖ్య నాయకులు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. వీళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందని పార్టీ చెప్పింది. అయితే ముఖ్య నాయకులు కొన్ని ఇట్లా ముహూర్తాలు ఇవి చేసుకుని పనిలో ఉన్నారు. కొందరు అయితే డిసైడ్ అయ్యారు 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి 10వ తేదీ వరకు. ఈ రోజు మాత్రం 173 అప్లికేషన్స్ వచ్చాయి మాదిరి. అంటే కొందరు ఒకే స్థానం కాకుండా కొందరు 2-3 స్థానాలకు కోసం కూడా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ దేవిక.